పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీల మధ్య ప్రచారం జోరందుకుంది. ఒకరిని మించి ఒకరు ప్రచారంలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు, వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు, అలాగే పార్టీల యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు. ఇవన్నిటితో పాటు రోడ్ షోలంటూ, బస్సు యాత్రలంటూ రకరకాలుగా ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ కొంత ప్రత్యేకతను సంతరించుకుని. మహబూబ్ నగర్ ముందు నుంచి కాస్త వెనకబడిన జిల్లా అని మొదటి నుంచి చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ని మేము అభివృద్ధి చేశామని వాళ్ళు చెప్పుకున్నారు. వలసల జిల్లా, వలస లేకుండా ఆగిపోయింది, ఇక్కడ నుంచి తిరుగు వలసలు మొదలయ్యాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మహబూబ్ నగర్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాల సరిహద్దును పంచుకుంటూ ఆ 3 రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మమేకమైనటువంటి ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి జిల్లాగా మహబూబ్ నగర్ చెప్పొచ్చు. అలాగే ఇక్కడ తుంగభద్ర, కృష్ణానది పరివాహక ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అటు భౌగోళికంగాను, సాంస్కృతికంగాను, సాంప్రదాయకంగాను ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ఇంకాస్త ప్రత్యేకంగా కనిపించడానికి ప్రధాన కారణం ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి చెందినవాడే కావడం, రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కావడం, అది కొస్త ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఆయన తన పట్టు నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం స్పష్టంగా కనిపించడంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గత అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ స్థానాలకు గాను 7 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. దీంతో అక్కడ కొంత బలంగా ఉన్నాం లేదా బలంగా ఉన్నామనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలితే బీజేపీ పెద్దగా ఉనికిలో లేకుండా పోయింది. ఈ కారణంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అనేది నల్లేరు మీద నడకాన్ని చాలామంది భావించినప్పటికీ కూడా అది అంత సులువైతే కాదు. అది ఈ జిల్లా యొక్క ప్రత్యేకత, ఈ జిల్లా రాజకీయాల్లో కనిపించేటువంటి స్పెషాలిటీ అదే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ హేమాహేమీలు పోటీ పడుతూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే జైపాల్ రెడ్డి లాంటి ఉద్దండ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఇక్కడ నుంచి గెలుపొందే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే ఇప్పుడున్నటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, అలాగే బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి బలాబలాలు, బలహీనతలు చూసుకున్నట్లయితే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్ అనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అనేది కొంతవరకు ఈజీ అనిపిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా అతనికి ఉన్నటువంటి పోటీ, కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్నటువంటి పోటీ బీజేపీ పార్టీ నుంచి ఉంది. ఇక్కడ గద్వాల రాణిగా, గద్వాల జేజమ్మగా పేరు తెచ్చుకున్నటువంటి డీకే అరుణ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో కొంతకాలం పాటు శాసించినటువంటి చరిత్ర డీకే అరుణది. ఆమె రీసెంట్గా బీజేపీలో జాయిన్ అవ్వడం, బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తనకంటూ ఒక సముచితమైన స్థానమే బీజేపీ పార్టీలో ఆమెకు దక్కింది. కాకపోతే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నటువంటి డీకే అరుణ బీజేపీలోకి వచ్చిన తర్వాత కొంత ఫైర్ తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తను పోటీ చేయలేదు. ఈ చివరి నిమిషంలో గతంలో పార్లమెంట్కి సంబంధించి పోటీ చేసినప్పటికీ కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించి తను పోటీ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్గా లేని కారణంగా ఆమెకు టికెట్ తీసుకోలేదు. సో ఇప్పుడు 2024లో మహబూబ్ నగర్ పార్లమెంటు బరిలో నిలిచినటువంటి డీకే అరుణ ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి, మోదీ చరిస్మాని, మోదీ అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో తను గెలుపొంది ఏదైతే గతంలో మల్లికార్జున్, జైపాల్ లాంటి సీనియర్స్ కేంద్రంలో చక్రం తిప్పారో తను కూడా అలాగా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని గెలుపొంది కేంద్ర స్థాయి రాజకీయాల్లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైనటువంటి ముద్రను బలంగా వేయాలనేటువంటి తపనతోటి డీకే అరుణ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆమె కాంగ్రెస్ మీద చాలా ఘాటైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. 6 పథకాలు కానీ, 6 గ్యారంటీ పథకాలు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి స్కీములకు సంబంధించి కానీ ఇంతవరకు అమలు చేయకపోవడం, దాంతోపాటు రాష్ట్రంలో ఈ 5 నెలల కాలంలో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మరీ దారుణంగా కనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే రాష్ట్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిందని చాలా ఘాటైన విమర్శలు డీకే అరుణ చేస్తూ ఉంది. అలాగే తనకి కింద స్థాయిలో కేడర్ కొంత బలంగా ఉండడం, గతంలో తన కాంగ్రెస్లో ఉన్నప్పుడున్న కొంతమంది కేడర్ కూడా తనతో పాటు ఇప్పుడు ఉండడం, ఈ బీజేపీ కొంతవరకు బలపడింది మహబూబ్ నగర్ ప్రాంతంలో అనేది కొంతకాలంగా మనం వార్తలు చూస్తాను. దానికి కారణం ఒక రకంగా డీకే అరుణ అని చెప్పాలి. ఆ కేడర్ను తను నిలుపుకోవడంతో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, కొన్ని సెగ్మెంట్స్లో తన సామాజిక వర్గంతో పాటు తనకు సంబంధించినటువంటి కొంచెం బలమైనటువంటి సమీకరణాలు డీకే అరుణకి ఇక్కడ ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఈ కారణంగా డీకే అరుణ చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోంది, ఇస్తోంది కూడా అని చెప్పాలి ఖచ్చితంగా. కాకపోతే డీకే అరుణకు సంబంధించి మైనస్లు చూసుకున్నట్టయితే డీకే అరుణ పోటీ చేసినటువంటి పార్టీ బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే మైనస్లు, జాతీయ స్థాయిలో బీజేపీ తెలంగాణకి ఏమి ఇవ్వలేదని గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజానికి అది గతంలో వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన ప్రచారం సాగించినప్పటికీ కూడా ప్రతి సందర్భంలో కేసీఆర్ బీజేపీని చాలా స్ట్రాంగ్గా విమర్శిస్తూ వస్తున్నారు. దేశంలో ఏ నేత విమర్శించినంత ఘాటుగా కేసీఆర్ చాలా సందర్భాల్లో బీజేపీని విమర్శించారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే
తెలంగాణకు సంబంధించి బీజేపీ ఏం చేయలేదు, ఇక్కడ అభివృద్ధి కోసం బీజేపీ ఏం చేయలేదనే ఒక మంత్రాన్ని ఇటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ లాంటి వెనకబడ్డ ప్రాంతానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ స్థాయి హోదా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి కామెంట్ చేస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దీనికి అతీగతి లేని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పుడు కామెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది బీజేపీకి కొంత మైనస్ అవ్వబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని క్షేత్రస్థాయిలో డీకే అరుణ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే నన్ను గెలిపిస్తే కనుక ఇది పూర్తి చేస్తాను, లేదా నన్ను గెలిపిస్తే కనుక ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొస్తాననేటువంటి హామీలు ఆవిడ ఇవ్వచ్చు కానీ అదంత సాధ్యమవుతుందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకమే. సో చూసుకుంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు కొంతకాలంగా మోదీ చరిస్మా అంటున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో మోదీ చరిస్మా తగ్గుతుందని చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంది. అది కూడా కొంత ప్రతికూలత కావచ్చు. అలాగే ముస్లిమ్స్ పైన కానీ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల పైన కానీ మోదీ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ తీసుకున్న స్టాండు కొంత పార్టీకి కొంత కాదు చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా డీకే అరుణ ఎంత బలమైనటువంటి అభ్యర్థి అయినప్పటికీ కూడా ఈ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని స్టాండ్స్, పార్టీ నిర్ణయాల వల్ల కొంత సమస్య తనకి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పైన ఆమె చేస్తున్నటువంటి విమర్శలు కొంత ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక రకంగా చూసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ సంగతి చూసుకున్నట్లయితే మన్నె శ్రీనివాసరెడ్డి ఈయన ఆల్రెడీ ఇక్కడ మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాకపోతే తను ఉన్నప్పటికీ కూడా లేదా బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా గెలుచుకోలేకపోవడం అనేది ఈ పార్టీకి పెద్ద డ్రాబ్యాక్. అది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందని ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఎంత సిట్టింగ్ ఎంపీలు హేమాహేమీలైనటువంటి గత అసెంబ్లీలో చూసాం మనం, హేమాహేమీలైనటువంటి మంత్రులు, సీనియర్ మంత్రులు వీళ్ళే ఓడిపోయారు. ఇలాగే సిట్టింగ్ ఎంపీలు కూడా చాలామంది ఓడిపోయినటువంటి సందర్భాలు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్, గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, లేదా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కేంద్ర మంత్రులుగా దేశవ్యాప్తంగా చక్రం తిప్పినటువంటి ఎంపీలు కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న విమర్శలు, బీఆర్ఎస్కి ఓటేయడం వల్ల రాష్ట్రానికి కొత్తగా వచ్చే ప్రయోజనం అంటూ ఏముండదు అని ఏదైతే ఒక విమర్శ చేస్తుందో ఆ విమర్శ కొంతవరకు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ వీళ్ళు గెలుచుకునే 1-2 సీట్ల వల్ల చక్రం తిప్పే ఛాన్స్ అసలే లేదు. కేసీఆర్ ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, నాకు కానీ టికెట్లు ఇస్తే కనుక ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుంది, అక్కడ మనం కొంత సత్తా చాటగలిగే అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు కూడా నేను చూసుకుంటాను, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేదానికి మీరు నాకు టికెట్స్ ఇవ్వండి, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు చాలా కీలకంగా ఉంటారని కేసీఆర్ పాల్గొన్నటువంటి అన్ని సభల్లో బలంగా చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉందనేది వాస్తవం. కాకపోతే మన్నె శ్రీనివాసరెడ్డి నాయకత్వం కావచ్చు, లేదా బీఆర్ఎస్ ఇప్పుడు కొంత అగ్రెసివ్గా ఉంది. కేసీఆర్ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ తర్వాత బీఆర్ఎస్లో కొంత దూకుడు పెరిగింది, కేసీఆర్ కూడా దూకుడు పెంచారు, మాటల్లో వాగ్దాటి పెరిగింది. ఇంతకుముందు మొదటి 2-3 సభలతో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి వాదన కానీ ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కానీ చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వింటేజ్ కేసీఆర్ కనిపిస్తున్నాడు అనేటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ శ్రేణుల్లోంచి వినిపిస్తూ ఉన్నాయి. బట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి ఇక్కడ అంత సులువైతే కాదు, అయినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చేదానికి స్పేస్ ఉంది. ఖచ్చితంగా పోటీ ఇచ్చే క్రమంలోనే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క వైఫల్యాల మీద, కాంగ్రెస్ యొక్క గ్యారంటీ స్కీమ్స్ మీద, కాంగ్రెస్ రైతు బంధు కావచ్చు, ఆ స్కీమ్స్ కావచ్చు, వీటి మీద జరుగుతున్నటువంటి డ్రాబ్యాక్స్ అవుతున్నాయో వాటిని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ మిగతా స్థాయి కింది స్థాయి నాయకత్వం కావచ్చు, వీళ్ళంతా క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తా ఉన్నారు. మనం కాంగ్రెస్తో గెలిపించుకోవడం వల్ల అంటే ఒక రకంగా స్థానికంగా మనకి వినిపించేటువంటి సామెతలు చూసుకుంటే పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతుని తెచ్చుకున్నామనే చందంగా ఇప్పుడు మనం కాంగ్రెస్ని తెచ్చుకున్నాం అనేసి ఈ కైండ్ ఆఫ్ ప్రచారంతో బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. అంచేత ఇక్కడ బీఆర్ఎస్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సో ఇక చెల్లా వంశీచంద్రెడ్డి గతంలో ఇతను కూడా ఇక్కడ టికెట్ తీసుకొచ్చాడు, ఎంపీ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి గతంలో టికెట్ సంపాదించుకున్నాడు. కాకపోతే లాస్ట్ టైం 2019లో వంశీచంద్రెడ్డి ఓడిపోయాడు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక్కడ బలంగా ఉండడం, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఆ సొంత జిల్లా కావడం వల్ల ఆయన దాన్ని ప్రెస్టేజియస్గా తీసుకోవడం, చాలా ఎక్కువ శాతం ఫోకస్ మహబూబ్నగర్తో పాటు ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ స్థానం మీద కూడా కేసీఆర్ ఫోకస్ చేయడం అనేది వంశీచంద్రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి పెద్ద అసెట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మేము పూర్తి చేస్తామనేటువంటి హామీని కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్నగర్ జిల్లాకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ నేను గుర్తించాను. కేసీఆర్ ఎక్కడైతే వైఫల్యం చెందాడో, ఏదైతే మహబూబ్నగర్ నేను అభివృద్ధి చేశానని చెప్తున్నాడో అదంతా అబద్ధం. ఖచ్చితంగా ఇదిగో నేను ఇది చేయబోతున్నాను, ఇది నా సొంత జిల్లా కాబట్టి మీరు నాకు మెజారిటీ ఇవ్వాలి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 50,000కు పైగా మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయన
చాలా కమాండ్గా ఉన్నాడు. ఆ బాధ్యత కూడా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయి నాయకుల మీద కూడా సీరియస్గా ఆయన చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ గెలుపు అనేది రేవంత్ రెడ్డికి చాలా కీలకం. గతంలో ఆయన ఈ ఎన్నికల్లో తన పాలనకి, కాంగ్రెస్ పరిపాలనకి రెఫరెండం అని ప్రకటించాడు, కానీ ఆ మాటని మళ్ళీ ఆ తర్వాత రిపీట్ చేయలేదు. బట్ మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే ఆయన చెప్పినా చెప్పకపోయినా రేవంత్ రెడ్డి యొక్క చరిష్మాకి లేదా ఆయన పరిపాలన దక్షతకి దీనికి సంబంధించి మహబూబ్ నగరు లేదా నాగర్ కర్నూలు అనేది ఆయన సొంత జిల్లా కావడం వల్ల నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు గెలుపు అనేది చాలా ఒక రకంగా ఆయన చరిష్మాకి లేదా పరిపాలనకి ఒక రెఫరెండంగా నిలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ స్ట్రాంగ్ ఫోకస్ చేస్తాడు. మిగతా ఎంత నియోజకవర్గాల్లో మిగతా పార్లమెంట్ సెగ్మెంట్స్లో కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కూడా. ఈ క్రమంలో అతను కూడా వాగ్దాటి పెంచాడు, మాటల్లో పదును పెరిగింది. కేసీఆర్ని డైరెక్ట్గా తిడుతూ ఉన్నాడు. గత పరిపాలన 10 ఏళ్లలో చేసినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి మిస్టేక్స్ని చాలా బలంగా ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇక్కడ పాలమూరులో రావాల్సినటువంటి ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసింది, బీఆర్ఎస్ ఎంత నిర్లక్ష్యం వహించింది, అక్కడున్నటువంటి స్థానిక మంత్రి గతంలో ఉన్నటువంటి కొంతమంది స్థానిక మంత్రి, అంతకుముందు ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆకృత్యాలు కావచ్చు, లేదా ఇటువంటి ఏ అవకాశాలు అయితే తనకు కలిసి వస్తాయో, ఏ అవకాశాలు అయితే కాంగ్రెస్ గెలుపుకు ఉపయోగపడతాయో వాటిని ఏవి కూడా రేవంత్ రెడ్డి వదులుకోవడం లేదు. అలాగే తాను ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి, తన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రాబోయే రోజుల్లో తన ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్ అవుతుందని మిగతా క్యాడర్ కూడా, ఈ కింది స్థాయి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఈ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ త్రిముఖ పోటీ అనేది ఖచ్చితంగా విశ్లేషణల ప్రకారం చూసుకున్నా, అంచనాల ప్రకారం చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఎజ్జున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా అదంత ఈజీ అయితే కాదు. ఖచ్చితంగా బీజేపీ నుంచి బలమైనటువంటి పోటీ, చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది ఉండబోతుంది అనేది కూడా మనకి విశ్లేషణలు చెప్తా ఉన్నాయి. సో బీఆర్ఎస్ అనేది ఎంతవరకు పోటీ ఇస్తుంది, ఎంతవరకు నిలుస్తుంది, తన మెజారిటీని ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనేది మాత్రమే ఇక్కడ పాయింట్ అవ్వచ్చు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఇది మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సినారియో. మరి ఈ ముగ్గురులో విన్నర్ ఎవరనేది మనకి ఎప్పుడు తెలిసిపోతుంది అనేది అందరికీ తెలిసిందే.